నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏడాది పాలనను పూర్తి చేసుకోబోతోంది. విజయోత్సవాలు కూడా సిద్ధమవుతుంది, విజయోత్సవాలు చేసుకుంటోంది. అదే సమయంలో ఏడాది పాలనలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లు ఆరోపిస్తున్నాయి, విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆ అంశాల్ని పదే పదే ప్రస్తావిస్తున్నాయి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని, రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయల భరోసా ఇంకా అందలేదని, రైతు కూలీలు 12,000 కోసం ఎదురు చూస్తున్నారని, వరికి బోనస్ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారని వీరు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు విపక్షాల విమర్శల్ని, ఆరోపణల్ని తిప్పికొడుతూ కేసీఆర్ గత 10 ఏళ్ల పాలన కంటే ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో నియామకాలు జరిగాయి, కేవలం ఉద్యోగ నియామకాలు మాత్రమే కాదు, రాష్ట్రం ప్రగతి పదంలో పరుగులెడుతోంది అని రేవంత్ సర్కార్ చెప్తుంది. ఇంతకీ ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో రాష్ట్రం ఎంతవరకు ప్రగతి సాధించింది, సంక్షేమ పథకాలు సామాన్యుడి వరకు చేరుతున్నాయా లేదా, విపక్షాలు చేస్తున్న విమర్శల్లో, ఆరోపణల్లో నిజం ఎంతవరకు ఉందో చూద్దాం. ఎలక్షన్ల ముందు అంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 36 అంశాలతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో మొదటిది గుడ్ గవర్నెన్స్. అయితే ఇప్పటి వరకు కూడా సమాచార కమిషనర్లను కూడా ప్రభుత్వం నియమించలేదు. కొన్ని వేల సంఖ్యలో అప్పీళ్ళు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని, స్మారక స్తూపాన్ని ప్రతి జిల్లాలో కూడా నిర్మిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది, దాన్ని మర్చిపోయింది. ఉద్యమంలో పాల్గొన్న యువకులకు ప్రభుత్వ కాంట్రాక్టులో 50% కేటాయిస్తామని స్పష్టంగా అందులో పేర్కొంది. ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇక హామీల గురించి అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ముఖ్యమైనది మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 చొప్పున ఆర్థిక సాయం, అది ఇంకా మొదలు కాలేదు. 4,000 రూపాయల పెన్షన్ ఇంకా మొదలు కాలేదు. ఇంకా ప్రతి మండలంలో 30 పడకల దవాఖానాల నిర్మాణం చేస్తామన్నారు. ఎలాంటి పురోగతి లేదు. అసలు ఆరోగ్య రంగానికి కేటాయించింది బడ్జెట్లో కేవలం 4.6% మాత్రమే. తమ ప్రభుత్వం వస్తే గల్ఫ్ కంట్రీస్లో పనిచేసే వారి కోసం 100 రోజుల్లో ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. 500 కోట్లతో వలస నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి అతిగతి లేదు. బడికి వెళ్లే పిల్లలకు 500 వరకు స్కాలర్షిప్ ఇస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఇక హైదరాబాద్ మురికివాడలో ఉంటున్న వారికి ఆరోగ్య కార్డులు, ఇల్లు, గుంతలు లేని రోడ్లు ఆశించిన నగర ప్రజలు వాటిపై ఆశలు వదులుకుంటున్న పరిస్థితి. పోలీసులకు వారంలో ఒకరోజు వీక్ ఆఫ్, ఫ్రెండ్లీ పోలీసింగ్, హోంగార్డుల జీతం పెంపు, ప్రమోషన్లు, నయీం కేసు పునర్విచారణ వంటివైతే అటకెక్కాయి ఎప్పుడో. ఇక ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ కాలేజ్, రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి కూడా మచ్చుకైనా కానరావడం లేదు. వరంగల్, ఆదిలాబాద్, నల్గొండలో రవీంద్ర భారతి తరహా సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించడంపై ఎలాంటి చర్యలు లేవు. సాంస్కృతిక రథసారథులకు గౌరవ వేతనం పెంపుపై కూడా ముఖ్యమంత్రి ఇంకా నిర్ణయం ప్రకటించలేదు, హామీ అయితే ఇచ్చారు. కానీ ఇక మరోవైపు ప్రతిపక్షాలు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 2 లక్షల లోపు రుణాలనైతే 100% మాఫీ చేసినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాలతో చాలామంది సంతృప్తితో ఉన్నారు. చిరుద్యోగులు, ఇంట్లో మగవాళ్లపై ఆధారపడే వాళ్ళు స్వతంత్రంగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్పై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలపై కనీసం 500 రూపాయల వరకు ఆదా అవుతుంది అన్నది నిజం. మార్కెట్లో అన్ని ధరలు పెరిగినప్పటికీ విద్యుత్ ఛార్జీలు, మహిళలకు ఉచిత ప్రయాణం లాంటివి పేదలు, మధ్యతరగతి మహిళలకు కొంచెం ఊరటనిచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 53,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 10 ఏళ్లలో 7,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం ఏడాదిలోనే 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది. రికార్డు అని చెప్పొచ్చు. ఇది పరీక్షలను నిర్వహించి రిజల్ట్ కూడా అందించిన ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు, విద్యార్థులు అయితే ఖచ్చితంగా అభినందిస్తున్నారు. ఎవరైనా అభినందించాల్సిందే. ఇక 13 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించడం కూడా ప్రభుత్వ ఘనత అని చెప్పొచ్చు. ప్రభుత్వం చేసిన గొప్ప పని అయితే చెప్పొచ్చు. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో విషయంలోనూ ప్రభుత్వం స్పీడ్గా వ్యవహరిస్తోంది. 5 కారిడార్లలో 74 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించిన రేవంత్ సర్కార్ పనుల్ని శరవేగంగా కంప్లీట్ చేసేందుకు రెడీ అయిపోతుంది. వచ్చే 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని కృతనిశ్చయంతో ఉంది రేవంత్ ప్రభుత్వం.
మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మిశ్రమంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే నినాదాలతో ముందుకు కొనసాగుతోంది. వచ్చే 4 ఏళ్లలో అయినా రాష్ట్రంపై చెరగని ముద్ర వేసే అవకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఇక మూసీ ప్రక్షాళనని తలకెత్తుకున్న రేవంత్ రెడ్డి ఎట్లాగైనా సరే సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. మూసీని మంచినీటి నదిగా కాకపోయినా కనీసం ముక్కు మూసుకోకుండా ఆస్వాదించిన ఆయన విజయం సాధించినట్టే. ఇవి రేవంత్ ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్. థ్యాంక్ యూ.